నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. ముచ్చట ఏంటంటే ఈ గ్రామ సభలు ఏవైతే పెట్టిండో రేవంత్ రెడ్డి, ఆ గ్రామ సభలు ఎందుకు పెట్టిండయ్యా అంటే ఇక సర్పంచ్ ఎన్నికల్లో ఒక సర్వే లాంటిది అని చెప్పుకోవాలి మిత్రులారా. ఇది సర్పంచ్ ఎన్నికల కోసము ఒక కొత్త డ్రామా. ఏదంటే మన షాపుకి ఏ విధంగా అయితే 10 షాపుల దగ్గర రావడానికి పిండి చల్లుడో ఎర్రలు చల్లుడో ఏదో సంథింగ్ ఎర్ర వేసైనా గాలానికి చిక్కేటట్టు చేసుకుంటాం. అదేవిధంగా మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి ఒక స్టంట్ ఇస్తా ఉన్నాడు. నేను మీకు ఇండ్లు ఇస్తాం, మీకు జాగా ఇస్తాం, మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తాం, అన్నీ మీకే ఇస్తాం, ఆల్రెడీ వచ్చినాయి, ఆల్రెడీ సచ్చినాయి అనుకుంటా గ్రామ సభలు పెట్టినా జరిగింది. అదే గ్రామ సభలు ఈరోజు ఆ రోజుల్లో జరిగిన యుద్ధాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడడానికి, నైజాం రాజులను ఎదుర్కొట్టడానికి ఏదైతే చాకల ఐలమ్మ కానీ, ఏదైతే నరసింహారెడ్డి కానీ, రాజిరెడ్డి కానీ ఏ విధంగా అయితే నిజాం రాజులను తరిమి కొట్టారో ఆ విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆ యొక్క అగ్ని కాగడ లెక్క కాలుతా ఉన్నారు, నిప్పు జ్వాలలు ఎక్కుతా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కార్యకర్తలు కానీ పోలీసులు లేకుండా గ్రామాల్లోకి వస్తే మాత్రము చెప్పు దెబ్బలతోటి చెంపల మీద అచ్చులు పడేటట్టు కొట్టే అంత అగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత దారుణం అంటే రేవంత్ రెడ్డి ఏదైతే బజార్ మాటలు మాట్లాడిండో, వారి కార్యకర్తలు ఏదైతే ఈ యొక్క సంవత్సర పాలనలోనే ప్రజలపైన ఏ విధంగా వారి యొక్క జులుని చూపెట్టారో ఈ రాష్ట్ర ప్రజలంతా ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీని బొంతబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. మళ్ళీ 18 గంటలు పనిచేసే ఏకైక మొగోడు రేవంత్ రెడ్డి అని చెప్పుకుంటున్న ఆ మొగోనికే మళ్ళీ టార్గెట్ చేసేటట్టుగా తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ఎగసి పడుతూ ఉంది, మరలబడతా ఉంది. తెలంగాణ బిడ్డలు మళ్ళీ మరలబడుతున్న వైనం అవపడతా ఉంది. ఒకసారి ఈ వీడియో క్లిప్ను చూసుకున్న తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూశారా గ్రామ సభ ఫ్లెక్స్? తెలంగాణ మరలబడిందని చెప్పుకోవచ్చు. అంతేనే కదా మిత్రులారా. ఆయన ఒక మాట అన్నాడు, ఆ మనం అనకూడదు, ఇదేం సభ అనుకుంటా తిట్టడం జరిగింది. నిజంగానే చెప్తున్నా, ఈ గ్రామ సభ పెట్టడం వల్ల ప్రజలకు ఏమైనా మేలు వచ్చేది ఉందా? ఇప్పుడు ఆ అధికారులు మెయింటైన్ చేయడానికి, పంపించడానికి దానికో ఇది ఖర్చా. ఇప్పుడు ప్రజలకు కూడా కూలి పని చేసుకుంటున్నో లేకుంటే పొలాల పని చేసుకుంటున్నో టైం కూడా వేస్తా, మళ్ళీ జిరాక్స్ల పైసలు వేస్తా, మళ్ళీ అప్లికేషన్కి పైసలు వేస్తా. ప్రజల ధనాన్ని, ప్రజల సమయాన్ని ఎందుకు వృధా చేస్తా ఉంది ఒక కాంగ్రెస్ సర్కార్? ఆడ దావస్లో ఉండి ఆడ ఫోన్ చేసి ఇక్కడ మాట్లాడతాడు. ఇక ఒకటే చెప్తున్నా, గ్రామ సభలు లేదు, తోట సభలు లేదు. దానివల్ల రవ్వంత కానీ ఇసుకంత కానీ ఒరిగేది ఎవరికి లేదు, ఏం ఒరగదు కూడా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మార్పు కోరింది, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఆ మార్పు వద్దనుకుంటుంది. ఆ తెలంగాణ ఈరోజు మళ్ళీ మరలబడింది. గ్రామ సభల్లో ఈసారి నేను బల్లా గుద్ది చెప్తున్నా, ఈసారి కాంగ్రెస్ పార్టీ బొంద పెడతారు. ఎవరైనా సరే, వ్యక్తిగతం కాదు, ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ తరఫున నిలబడతారో వారి యొక్క పార్టీ నిలబడదు. ఆ పార్టీ నుంచి నిలబడే వారికి డిపాజిట్లు కూడా దక్కవు. మీరు ప్రచారం చేయడానికి వస్తే మీ చుట్టూ 2 ఎస్ఐలు, సిఐలు లేకుంటే కానిస్టేబుల్ వెంట పెట్టుకుని వస్తే తప్ప మిమ్మల్ని ప్రజలు సురక్షితంగా మళ్ళీ ఆ గ్రామాల నుంచి బయటికి పంపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు పోలీసులను పెట్టుకొని గ్రామ సభలు అరేంజ్ చేసాడు. ఎక్కడ చూశారు మిత్రులారా? కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నారు. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకత అవుతున్నారు, ప్రజలు మరలబడుతున్న తెలంగాణ మళ్ళీ ఉద్యమాన్ని గుర్తు చేసేలా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నీచమైన పరిపాలన, చాతగాని పరిపాలన, రాష్ట్ర ప్రజల్ని ముగ్గిపోయేలా చేస్తున్న పరిపాలనని తరిమి కొట్టడానికి ప్రజలు కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఇక తరిమి కొట్టు ఒక్కటే ఉంది, పారిపోవడానికి వాళ్ళకే ఒకటే దిక్కున్నట్టుగా రాష్ట్ర ప్రజలందరూ ఏకమైతా ఉన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఏకమయ్యి కాంగ్రెస్ ప్రజలకు చావు దెబ్బ కొట్టాలి. ఎట్లాంటి చావు దెబ్బ అంటే మళ్ళీ గ్రామాల వైపు కానీ, గ్రామ ప్రజల వైపు కానీ, పేద ప్రజల మాటలు ఎత్తుకుంటా పేద ప్రజల కోసం పుట్టిన మగోడిని, 3 రంగుల జెండా నాయకుడిని, వస్తున్నా, తొక్కుకుంటూ వచ్చిన, మీదికుంటూ వచ్చిన అనుకుంటా మాటలన్నీ బంద్ చేయాలి. పేదరికమని ఆ పేదరిక మాటని వాడుకొని ఈరోజు ప్రజల్ని పాతాళంలోకి దొక్కి ముగ్గిపోయేలా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని సర్పంచ్ ఎన్నికల్లో సావు దెబ్బ కొట్టాలి. బరాబర్ చెప్తున్నా, సావు దెబ్బ కొట్టాలి. ఆ సావు దెబ్బకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ
60 సంవత్సరాల దాకా ఈ సర్పంచ్ ఎన్నికలతో 60 సంవత్సరాల దాకా మళ్ళీ గుండెలో గుబులు పెట్టాలి ప్రచారానికి రావాలంటే. ఆ తీరులో మీరు వ్యవహారం సాగుతుంది. ఆ యొక్క వైరం మాకు అవపడతా ఉంది. ఆ యొక్క మరలబడిన మరో ఉద్యమాన్ని మీరు కళ్ళకు కట్టినట్టుగా చూపెడతా ఉంది. తెలంగాణ అంటే ఆషామాషి కాదు. ఒకరి కింద గులాంగిరి చేస్తే ప్రజానీకం కాదు తెలంగాణ అంటే. ఆ రోజుల్లో రజాకారులను ఉరికిచ్చి కొట్టిర్రు. ఆ రోజుల్లో నిజాం పాలకులను తరిమి కొట్టిండు. ఆ రోజుల్లో బ్రిటిషులను పండబెట్టి దొక్కిళ్ళు. ఇది ఒక్కొక్కరి వరి కోసే కొడవళ్ళు కూడా పీకలు కోసే కొడవలుగా మారాయి. అటువంటి ఉద్యమాలు మాట్లాడుకుంటేనే ఒళ్ళంతా పులకరించిపోయేంత గొప్ప చరిత్ర ఈరోజు మళ్ళీ మన కళ్ళకు అవపడేటట్టు గ్రామ సభల్లో ఒక్కొక్క తూటాలు వేలుతా ఉంటే అసలు చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదని చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఇక నువ్వు అట్టర్ ప్లాఫ్. ఏవైతే నువ్వు అక్రమంగా కేసులు పెట్టి జర్నలిస్టులను అరెస్ట్ చేస్తా ఉన్నాయో ఇక నీ పతనం సురు. నీ పతనం సురు ఇక్కడ నుంచే, గ్రామ ఎన్నికల నుంచే నీ పతనం సురు. ఇక నువ్వు ఊసిపోయినట్టే. నువ్వే ఒక టేకు ముద్దు తీసుకొని కుర్చీ చేయించుకో. ఎందుకంటే ఇక నువ్వు ఉండే కుర్చీ ఉండదు, ఊడగొడతాం. బరాబర్ దాంట్లో కూడా 100% నా పాత్రని నేను పోషిస్తా, బరాబర్ పోషిస్తా. ఇక నువ్వు కాసుకో, నేను సవారిస్తున్నా. ఏదైతే మా ఊరు నువ్వు సంక్రాంతి రోజు అరెస్ట్ చేసి జైలు పెట్టించావో దానికి తగ్గట్టు నీకు గిఫ్ట్లు ఇస్తాను మొన్ననే చెప్పిన. ఇంకోసారి నీకు గిఫ్ట్లు ఇస్తా. సర్పంచ్ ఎన్నికల్లో నా వీలైనంత వరకు అన్ని గ్రామాలు కవరప్ చేస్తా. నీ యొక్క కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా చేస్తా.